నా చూడట్లా మేము పంపించింది మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేతికి రూపాయలు పూర్తి వాళ్ళ అకౌంట్కే పంపించింది. మమ్మల్ని ఎక్కడా లేకుండా మోసం చేయాలి. నడి వీధిలో పెట్టేసినారు. నిలుచుకునే ఇల్లు లేదు, ఇల్లు అనేసి కూడా ఇచ్చేసినారు. శేషాపురంలో ఉంటారు. ఇలా బస్సు బైక్ ప్రోవర్క్స్ అని చెప్పేసి హీరో మన్య మురళీకృష్ణ అనే వాళ్ళ దగ్గర ఒక 3,15,00,000 అని చెప్పేసి పెట్టారనమాట. ఎవ్రీ మంత్ వస్తుంది. లాస్ట్ ఒక 2 years నుంచి ఏమైందంటే అసలు రావట్లేదు, దాని నుంచి ఇన్కమ్ ఏం రావట్లేదు. ఇలా వస్తుందని చెప్పేసి తన రిలేటివ్స్ దగ్గర ఉండే వాళ్ళ దగ్గర అంతా తీసుకుని దాంట్లో పెట్టించాడు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే దాంట్లో 1-2 years నుంచి రావట్లేదు అని చెప్పేసి వెళ్ళి అడుగుతుంటే రిటర్న్ తన మీదనే బౌన్సర్ మీద పెట్టి కొట్టించి తర్వాత ఇలా అయిందని చెప్పేసి అడగడానికి వెళ్తే రిటర్న్ తన మీదనే కేసు పెడుతున్నారు. ఇదంతా అవుతుందని చెప్పేసి ఇంట్లో ఒక 6 months నుంచి దాదాపు తన ఇంటి దగ్గరికి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి ఇలా చూస్తున్నా కూడా వేరే వాళ్ళ దగ్గర తీసి పెట్టిన వాళ్ళంతా మమ్మల్ని చాలా ప్రెషరైజ్ చేస్తున్నారు. దానికి తను కొంచెం సూసైడ్ చేసుకోవాలన్నంత దాకా వెళ్ళి తను ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు. సార్ చంద్రబాబు సార్, సీఎం సార్ మీరే మమ్మల్ని బయట తీసుకురావాలి. ఓకే సార్ మీరు ఓకే సార్, పవన్ సార్ మీరే మమ్మల్ని దీని నుంచి బయటపడేయాలి. చూడండి సార్, తెలిసి తెలియకుండా అనేది కాదు, తెలిసి మమ్మల్ని చాలా వరకు మోసం చేశారు. చిన్న అమౌంట్ కాదు, ఇది మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మా హస్బెండ్కి అయితే. సో చూసి ఆలోచించి ఏది రైట్ ఇష్యూనో అది తీసుకొని మమ్మల్ని దీని నుంచి అయితే బయటపడేయండి సార్. మాకు 3,15,00,000 రావాలి. సూసైడ్ అటెంప్ట్ చేశారు. జట్లీ హీరో మన్యం మురళీకృష్ణ అని చెప్పేసి తను హైదరాబాద్లో ఉంటారు. నేటివ్ తనది అది. కాకపోతే తను నాకు దీని గురించి మా హస్బెండ్ చెప్పడమే కానీ తెలీదు కరెక్ట్గా. తన ఇంకా అన్కాన్షియస్లో ఉన్నాడు. వన్స్ తను వచ్చిన తర్వాత తన దగ్గర నుంచి ఇంకా క్లారిటీ వస్తుంది. మెయిన్ నాకు అయితే తెలిసింది 3,15,00,000 అనేది అయితే తను ఇవ్వాలి. 3 కోట్ల మీద 3,15,00,000 అంటే నగదు రూపంలో ఇచ్చారా? కంప్లీట్ స్టేట్మెంట్ అనేది త్రూ హ్యాండ్ క్యాష్ అనేది ఏం లేదు. ఓవరాల్గా అన్ని బ్యాంక్ స్టేట్మెంటే ఉంది. ఆల్ ప్రూఫ్ అంతా మన దగ్గర ఉన్నాయి. లోకల్ సపోర్ట్ అనేది మనము చేస్తున్నారు. కాకపోతే నేను మీ డబ్బులతోనే కొనేస్తానని కూడా చెప్పి బెదిరిస్తున్నారంట మా హస్బెండ్కి. ఒక్కసారి చూసి సార్ మీరే దీని నుంచి మమ్మల్ని అయితే బయటపడేయాలి సార్. నాకు అంటే ఏంటంటే సార్ అది నాకు కరెక్ట్గా క్లారిటీ లేదు. ఎందుకంటే ఒక రిలేటివ్ దగ్గర నుంచి అంతా కూడా తీసి పెట్టారు కాబట్టి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది తెలీదు. కాకపోతే దాదాపు ఒక 1.5 year 2 years నుంచి అయితే మాకు అసలు అక్కడి నుంచి 1 రూపీ కూడా రావట్లేదు. ఇలా ప్రెషరైజ్ చేస్తున్నారని ఇంటి దగ్గరికి వెళ్తే రీసెంట్గా తను ఇచ్చేసేసి కొట్టడానికి రెస్పెక్ట్ లేకుండా వెళ్తున్నాయి, రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి వెళ్ళి అడగడానికి వెళ్తే తనని కొట్టేసి మళ్ళీ రిటర్న్ తన మీదనే కేసు పెట్టున్నారు ఇప్పుడు మా హస్బెండ్. ఈ ప్రెషర్ హైదరాబాద్ లో ఉండేది, అక్కడ ఉన్నాడు, రావడం లేదు. మొన్న బంగారపల్లి వచ్చింటే ఇంటికి పోయేసి అడిగితే మా మీదే బాడీ గార్డ్ని పెట్టి బయట నెట్టేసినాడు. బంగారపాలెం స్థానికుడు, షేమ్ మండలం, మాది బంగారపాలెం మండలం, శేషాపురం గ్రామము. శేషాపురం విలేజ్. నా పేరు వచ్చి చలపతి నాయుడు, నా కొడుకు పేరు వచ్చి లోకేష్. షేమ్ మండలం, బంగారపల్లి మండలం, మురళీకృష్ణ జట్టి హీరో, సినిమా హీరో. ఇతను వచ్చి ఇక్కడ వచ్చి అది ఇది బిల్డప్లు చేసి ఫ్రెండ్షిప్ని అందరిని ఒడ్డేసుకునేది, జతలు చేపించుకొని తిరుక్కొని యామార్చి నా కొడుకుని ట్రాక్ చేసి ఫస్ట్ 20 లక్షలు తీసుకొని ఒక 4 నెలలు దానికి పర్సంటేజ్ అనేది పంపించుకుంటూ కొద్దిగా రైల్వే డిపార్ట్మెంట్లో బేసిక్ కాంట్రాక్ట్ చేస్తాను, ఐఆర్సీడీలో ఏదో చేస్తున్నాను, నీకు మంచి లాభాలు వస్తాయని చెప్పి మా ఆయన కాడికి తిరిగి, మా అబ్బాయి తిరుపతిలో ఉంటాడు, అతని దగ్గరికి తిరుపతికి తిరిగేది, అతని నుంచి వచ్చేది, అతను తొడుకొని పోయేది. ఇట్లా చేసి బెయిల్ ఇచ్చి ఇతను ఏం చేసినాడంటే మేము వచ్చి చిన్న కార్లు తీసి అమ్ముకుంటా ఉన్నాం. ఈ డబ్బులు అంతా ఎత్తుకొని అతని దగ్గర పెట్టేసినాడు. దీంట్లో ఒక సంవత్సరంగా రుసు చూపించినాడు. రుసు చూపించే కొద్దిగా ఏం చేసినాడంటే వీళ్ళు ఫ్రెండ్స్ సర్కిల్, మామూలు బామర్లు, అందమ్ముళ్ళు దగ్గర తీసి మొత్తం ఎత్తి 3,15,00,000 దాకా మొత్తం పెట్టేసినాడు. ఈరోజు 9 నెలలు అయింది పేమెంట్ వచ్చి. ఇప్పుడు పోయి అడిగితే నీ వల్ల నువ్వు చేసుకో, నా దగ్గరలే అంటే, ఇప్పుడు ఇంతమంది వచ్చి నా నెత్తిన పడుతూ ఉన్నారు మా ఇంటికాడ, నేను ఎట్లా బతకాలంటే బతకండి సాయి, నాకేం సంబంధమా?
ఆయన ఏం సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు మీ దగ్గర డబ్బులు తీసుకుని మాదే డబ్బులు తీసుకొని రైల్వే కాంట్రాక్ట్ ఐఆర్సీ అనేసి రైల్వే కాంట్రాక్ట్ చేస్తామని చెప్పేసి ఆ స్లిప్పులు రెడీ చేసుకొని డూప్లికేట్ స్లిప్లు చూపించి ఆమర్చినాడు, బాగా నమ్మించేసినాడు, బాగా ట్రాక్ చేసినాడు. ఇంతవరకు జరిగింది. ఇప్పుడు ఏం జరిగిందంటే నువ్వు సాయినైనా సాయి ఏమైనా చేసుకో, నా దగ్గర లేదు, నేను ఇచ్చేలే, నీ వల్ల ఏం చేసుకో, నువ్వు ఎస్పీ దగ్గరికి పోతావు, నువ్వు ఎక్కడికి పోతావు పో, నేను వాళ్ళు కొంటా. చిత్రం పేరు చెప్పండి. మా అబ్బాయి ఏం సినిమా ఓకేనా? ఓకే కంప్లైంట్ ఇచ్చారండి మీరు? కంప్లీట్ ఇస్తే ఇక్కడ నువ్వు ఏడన్నా పోయి కంప్లీట్ నీ డబ్బుతోనే నేను వాళ్ళు కొంటా. దాన్ని నువ్వేం చేయలేదు. ఇచ్చాము, ఈరోజు ఇచ్చాము. ఎక్కడ? బంగారుపల్లి. చూస్తామని ఉన్నారు. ఏం చేయాలో అర్థం కదా. నాకు పర్ఫెక్ట్గానే ఉంది. ఇక్కడ ఎస్పీ తరఫున నుంచి, డిఎస్పీ సార్ తరఫున గురించి, మేడం అనిత తరఫున గురించి కానీ దీని మీద ఒక ఎంక్వైరీ చేసి దీన్ని ఏదో వచ్చేసి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. లేదంటే మాకు అందరికి సాగదు. మా పరిస్థితి ఇది. ఉండూరులో విలేజ్లో జవాబు చెప్పలేం. సిటీల్లో ఇట్లా పెద్ద పెద్ద చోట్ల అయితే సమాధానాలు చెప్పుకుంటారు, ఎట్లా ఒకట్లా అవుతారు. లేదంటే మేము ఉరిపోసుకోవాలంటే వేరే మార్గం మాకేం లేదు.